దీప్తి వాజ్పేయి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యురాలిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని నా తెలంగాణ ప్రజల సాక్షిగా ప్రమాణం చేయబోతున్నాను. టికెట్ కూడా రాకుండానే ఎవరైనా ఇలా చేస్తే ఏమనాలి చెప్పండి? ఆయనేమో ఆత్మవిశ్వాసం అన్నారు. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు సామి, ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎంతమంది చెప్పినా వినలేదు. కానీ మనలో మన మాట, ఎక్కడ నెగ్గాలో తెలియకపోయినా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు బండ్ల గణేష్. విషయం అర్థమైంది, వినయంగా రాజకీయాల నుంచి సైడ్ అయిపోయారు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్ప. అరేవో సాంబా రాసుకోరా, గబ్బర్ సింగ్ మూవీలో ఫేమస్ డైలాగ్. ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేషే. పొలిటికల్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా అచ్చం ఆ సినిమా డైలాగ్నే ఫాలో అయ్యారు. చాలా చాలా రాసుకోమన్నారు. రాజేంద్ర నగర్ టికెట్ నాదే రాసుకోమన్నారు. నా గెలుపు ఖాయం రాసుకోమన్నారు. అయోమయంగా చూస్తున్న ప్రజలతో నమ్మరా? అయితే రాసుకోవడమే కాదు చూసుకోండి అంటూ శాసనసభ్యుడిగా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తానన్నది కూడా చేసి చూపించారు. ఇన్నేసి రాసుకోమంటే అధిష్టానమేమో ఆయనకు కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. అదే సమయంలో బండ్ల జోష్ మీద నీళ్లు చల్లడం దేనికిలే అంటూ అధికార ప్రతినిధి హోదానిచ్చేసింది హైకమాండ్. దాంతో రాస్కో సాంబా ఎపిసోడ్ని నాన్ స్టాప్గా కంటిన్యూ చేశారు బండ్ల గణేష్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీనే, పవర్లోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే, రాసి పెట్టుకోండి అనేశారు. చివరకు 19 మంది ఎమ్మెల్యేలని మాత్రమే గెలుచుకొని చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితికి చేరింది కాంగ్రెస్. ఇక చెప్పేదేముంది, అనుభవం అయితే గాని తత్వం బోధపడదు అన్న సంగతి పక్కాగా బోధపడింది. విధ్వంసకర స్టేట్మెంట్స్ మాయమయ్యాయి. విషయం అర్థమైంది. వినయంగా కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు బండ్ల గణేష్. 3 నెలల ముచ్చట అంటారుగా, అలానే బండ్ల గణేష్ రాజకీయ జీవితం 3 నెలల ముచ్చటగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి తనకు తానుగా ఫేడౌట్ అయిపోయారు. బండ్ల గణేష్ రాజకీయాల్లోకి వచ్చింది నిన్నగాక మొన్న. ఆ వెంటనే రాజకీయ నిష్క్రమణ. చాలా తక్కువ సమయంలోనే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు బండ్ల గణేష్. నిజానికి అసలు బండ్ల గణేష్ ఈ నిర్ణయం తీసుకున్న వేళ పెద్దగా ఎలాంటి చర్చ జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గణేష్ రాజకీయం చేసింది పెద్దగా లేదు. రాజకీయ నేతగా కొనసాగిన సమయము అంత ఎక్కువేం కాదు. కానీ ఇప్పుడు బండ్ల గణేష్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చకు తెరలేచిందట. కారణం ఆ తక్కువ సమయంలోనే బండ్ల గణేష్ ప్రదర్శించిన దూకుడు. కాంగ్రెస్ పార్టీలో ఏ నిమిషం ఏమైనా జరగచ్చు. బీఫామ్ చేతిలోకి వచ్చేదాకా ఏమైనా జరగచ్చు. అలాంటి పార్టీలో టికెట్ కూడా రాకుండానే గెలిచి అసెంబ్లీలో చేసే ప్రమాణ స్వీకారాన్ని పబ్లిక్గా ప్రాక్టీస్ చేయడం, దాన్ని ఆత్మవిశ్వాసం కోణంలో సమర్థించుకోవడం నాడు అందరి దృష్టిని ఆకర్షించింది, చర్చకు తెరదీసింది. వీటన్నింటికీ మించి కాంగ్రెస్ పవర్లోకి రాకపోతే బ్లేడ్తో గొంతు కోసుకుంటానంటూ బండ్ల ప్రదర్శించిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక పొలిటీషియన్కు ఉండే సీరియస్నెస్ ఆయన మీద లేకుండా చేసిందని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడిచింది. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే మీరు 7 o'clock బ్లేడ్ తీసుకురండి. మీ ముందు TV9లో డైరెక్ట్గా ఇదే ప్లేస్లో గొంతు కోసుకుంటా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ ఓడింది. మోదీ నుంచి సోనియా, రాహుల్ గాంధీ దాకా జాతీయ నేతలు ప్రచారం చేశారు. అటు కేసీఆర్, ఇటు చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం, కమ్యూనిస్టులు హోరాహోరీ సమరం చేశారు. అయితే మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో భయంకరంగా పేలిన ఏకైక డైలాగ్, ఏకైక సవాల్ మాత్రం బండ్ల గణేష్ విసిరిన బ్లేడ్ ఛాలెంజే. అదే సమయంలో జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటానని కూడా బల్లగుద్ది చెప్పారు నాడు బండ్ల గణేష్. ఎన్నికల ముందు చేరినటువంటి బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో కంటిన్యూ అవుతారా, లేక వేరే పార్టీకి వెళ్ళిపోతారా? ఇవాళ గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయే వరకు, రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ నాది. రాజకీయాల్లో అసలు ఉంటారా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయాల్లోనే ఉంటా, పార్టీ ఉంటా, నా వ్యాపారం చేసుకుంటా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చెందిన వెంటనే సోషల్ మీడియాలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా ఎక్కువ ట్రోల్ అయింది బండ్ల గణేషే.
చివరిదాకా కాంగ్రెస్లోనే ఉంటానన్న బండ్ల గణేష్కి ఈ 4 నెలల్లోనే తాను రాజకీయాలకు సరిపోను అన్న విషయం అర్థమైనట్టుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రాహుల్కి, ఉత్తమ్కి కృతజ్ఞతలు చెప్పేశారు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాణ్ణి కాదంటూ అన్ని పార్టీలకు ఇకపై సన్నిహితున్నే అని చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెస్ కష్టాల ఊబిలో కూరుకుపోతున్న వేళ బండ్ల చాలా తెలివిగా సైడ్ అయిపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. నిజమే, రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో బండ్ల గణేష్కి తెలియలేదు, కానీ ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు, తగ్గిపోయారు. రాజకీయాల నుంచి తనకు తానుగా తప్పుకున్నారు.